అప్పుడు ఆ లాయర్ కూడా అదే మాట చెప్పాడు, మేము అడిగేది కూడా అదే, అనుమతులు లేకుండా చేయడానికి వీల్లేదని. అని ఎందుకు మీ క్రిస్టియన్స్కి ఇప్పుడు దాకా ఎవరు ఎదురు చెప్పలా, మీరు తన్నితే తన్నించుకున్నారు, ఇంకా ఇంకా ఎన్నాళ్ళు అలాగా తన్నితే తన్నించుకుంటారా, తన్నించుకోవాలని మీ ఆశ. మీరు కేసులు పెడితే బెట్టింగ్ చేసుకోవాలా, పెట్టుకోండి, మీటింగ్లో పెట్టుకోండి. మేము దాడులు చేయము, మేము కోర్టు ద్వారానే వెళ్తాం, న్యాయస్థానం ద్వారానే వెళ్తాం. సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, రాజ్యాంగాన్ని అనుసరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం, ఒక భక్తుడిగా గుర్తు చేస్తున్నా, ఒక హిందువుగా గుర్తు చేస్తున్నా. మా హిందువులకి, మా హిందూ దళిత సోదరులకి దక్కవలసిన ఫలితాలు మతం మారిన వారికి దక్కడానికి వీల్లేదు, క్రైస్తవం తీసుకున్న వారికి, ఇస్లాం తీసుకున్న వారికి దక్కడానికి వీల్లేదు అని సుస్పష్టంగా ఉన్న దాన్నే మేము చెప్పడం జరిగింది. కాదంటే కోర్టులో తెలుసుకోండి, కోర్టులో ఆల్రెడీ నిర్బంధంగా చెప్పేసింది. రాజ్యాంగాన్ని మార్చుకోగలిగితే రాజ్యాంగం మార్చుకోండి, అంతవరకు మూసుకు కూర్చోండి. అంతేగాని ఇలాగ దాడులు చేయటం, లేని దేవాలయం ఉందని చెప్పటం, రెవెన్యూ వాళ్ళు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దానికి మీరు వక్ర భాషలు చెప్పి ప్రజల్లో ద్వేషభావాన్ని కలిగించాలని చూడటం అది సమంజసం కాదు.